ఏం లేదంటే చూసావా ఏమీ లేదని అనవసరంగా భయపడుతున్నావు. ప్రూవ్ అయింది కదా, ఇంకా టెన్షన్ పడకు. ఈ మహల్లో దెయ్యం లేదు, గీయం లేదు. ఉంది, దెయ్యం ఉంది. ఏ అశ్విన్, నువ్వు కూడా అలా అంటావేంటి? యునో ఐఎమ్ ఏ డాక్టర్. సైన్స్ చదివితే తెలుస్తుంది దెయ్యం అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో. ఏదో శక్తి మనల్ని నడిపిస్తుందని తెలుసుకోవడానికి సైన్స్ చదువుకోవాల్సిన అవసరం లేదు మిస్టర్ నందు. సెన్స్ ఉంటే చాలు. అంటే ఏంటి? దెయ్యాలు ఉన్నాయంటావా? ఎగ్జాక్ట్లీ 100% ఇక్కడ ఉన్నాయి. బుల్షిట్. లేవని నేను నిరూపిస్తా. అది నీ వల్ల కాదు. ఐ కెన్ డూ ఇట్. Guys, ఏంటి ఇక్కడ మీటింగ్? Stop fighting your friends. Chill. Let's play. Come on, Nandu. Ashwin, cool. Come. రండి 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 క్రికెట్ ఆడుకుందా? వద్దలే నువ్వు రా. వద్దనయ్యా. భయపడకే, ఏం లేదుగా. శివుడయ్యా బాల్చుడా. అదే చూస్తున్నా. చూస్తారువా బాగా. అరే నా బాలే నా బాలే. అశ్విన్, Yes. బాల్. అక్కడ ఉండాల్సిన బాల్ ఇక్కడికి ఎలా వచ్చింది? బాల్. ఆ బంతి ఎలా వచ్చింది డైరెక్టర్? ఆత్మలకు మాత్రం ఆడుకోవాలని ఉండదా? దెయ్యాలు క్రికెట్ కూడా ఆడతాయా? మొన్న వరల్డ్ కప్ మ్యాచ్ లో బెట్టింగులు కూడా వేసి నీకు తెలుసా? వాట్ ఆర్ యు టాకింగ్? ఇంకోసారి టాకింగ్ అన్నమాట దెయ్యాలతో డేటింగ్ చేపిస్తాను నీ అయ్యా. అలా అన్నావు బాగుంది. సినిమా చూపుతా మామా, నీకు సినిమా చూపుతా మామా, సినుకి నీతో సిడి కుటిత మామా, మామ సినిమా చూపుతా మామా. సినుకి నీ ఎవరు?
చూపిత బామా, నీకు సినిమా చూపిత బామా. అందుకే ఈ ఆడపత్తుల రియాలిటీ షోకు రావద్దనేదే శివుడా. రే బొక్కల బాద్షా, ఆ. ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీ బొక్కలని ఇరగదీసావేరా? ఏయ్, నువ్వు నా పంచి మీద అంచు కూడా పీకలేవే. సీను సీనుకి నీతో సీటీ కొట్టిత బామా. బాబా, అడ్డమైన గడ్డి తినడం, మా ఆయుష్తో ఆడుకోవడం. అబ్బా, అబ్బో ఏం తిన్నాడు. ఎక్స్ప్రెస్ మొత్తం వీడు వదిలే గ్యాస్కే అయిపోతుంది. అమ్మా, వీడు భయంతో బాత్రూమ్ కూడా వెళ్ళట్లేదేమో. మురుగు నేయాలు, కోట్ల బోళ్ళ ఎలుకలు చచ్చిపోయి ఉంటాయి. యబ్బా, దెయ్యం ఈ కోట్లో లేదురా, అది సీట్లో ఉంది. దెయ్యాలు మన దగ్గరకు రాకూడదంటే ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్లు ఉండాలి శివుడని. మాటి వాళ్ళకి చెప్పి ఎలిమినేట్ చేపిస్తా. ఇలాంటి గబ్బునాయలు ఉన్నంత కాలం స్వచ్ఛ భారత్ స్వచ్ఛత ఉండదురా. ఇంకా నేను ఫ్యాన్ వేసుకోలే, కోటంతా బాగేది. అశ్విన్, గే టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ ఏదో ఉంది బాలా. మార్నింగ్ మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ వచ్చి అక్కడ ఆగింది. బట్ తర్వాత ఆ బాల్ దాని అంతటా అదే నా వైపుకి వచ్చింది. అది ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. మేబీ గాలికి వచ్చిండొచ్చుగా. ఎస్, గాలే. ఆ గాలి ఏ గాలి అని చూస్తున్నా. నీ మాటల్ని అర్థం చేసుకున్నాడు చాలా కష్టం అశ్విన్. అయినా నువ్వెప్పుడు ఎందుకు అదోలా ఉంటావు? ఏంటి? నేను చూసినప్పటి నుంచి అట్లాగే ఉన్నావు. ఇక్కడ రావడానికి నీకు కేవలం డబ్బులు ఒకటే ఇష్యూ కాదు, ఇంకేదో ఉంది. నీ కళ్ళలో చూసినప్పుడల్లా వాటి వెనక ఏదో కథ ఉందనిపిస్తుంది. చెప్పొచ్చుగా. ఎందుకు చెప్పాలి? సరే చెప్పకు. నాకు అన్నయ్య ఉన్నాడు, డాక్టర్ కార్తిక్. థ్యాంక్ యూ సార్. యా, మీరు ప్రారంభించిన ఆర్గాన్ రెవల్యూషన్ నేటికి 150 మైలురాలు దాటింది. ఖరీదైన ఆర్గాన్స్ ని కూడా ఫ్రీగా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. ఇది మీ ఆశయం అనుకోవచ్చా? ఆశయాలు లక్ష్యాలు లాంటి పెద్ద మాటలు నాకు రావు. ఇష్టం, బ్రతుకంటే ఇష్టం. అది అందరికీ కావాలి. చావంటే ప్రాణం వదిలేయడం కాదు, జస్ట్ ఓ జీవితాన్ని వదిలేయడం అంతే. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, మనం షర్టు మార్చుకున్నట్టు మన ప్రాణం ఈ శరీరాన్ని మార్చుకుంటుంది అని. అవయవదానం కూడా అలాంటిదే. నీ గుండె నీతో ఆగిపోకూడదు, నీ ప్రాణం నీతోనే పోకూడదు. ఓ మనిషి నుంచి మరో మనిషికి, ఓ కంటి నుంచి మరో కంటికి వెలుగునిస్తూనే ఉండాలి, బ్రతుకునిస్తూనే ఉండాలి. బ్రతుకంటే చావు ఎప్పుడూ చిన్నదే. బతకాలి అని బతుకు అనుకుంటే చావును చంపడం పెద్ద కష్టమేం కాదు. పుట్టుకెలాగో మన చేతుల్లో లేదు, కనీసం చావునన్నా మన చేతుల్లోకి తీసుకుందాం. ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతుకుందాం. డాక్టర్ గారండి, అవయవదానం కొన్ని మతాల వాళ్ళు అంగీకరించారు కదండి, పైగా ఇది పాపం కదండి. ఈ మూఢనమ్మకాల వల్లే వరల్డ్ పాపులేషన్ లో మన దేశం సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆర్గన్ డొనేషన్ లో మాత్రం లాస్ట్ ప్లేస్ లో ఉంది. మార్స్ కి మంగళ్యాన్ని పంపించి సైన్స్ లో ముందున్నాం, కానీ కామన్ సెన్స్ లో మాత్రం ఇంకా వెనకే ఉన్నాం. భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఏ పవిత్ర గ్రంథమైనా చెప్పింది ఒకటే, ఒకడి కోసం కొట్టుకునేది గుండె కాదు, అది సమాజాన్ని కదిలించాలి. అట్లీస్ట్ మన చావు ఒక్క మనిషినైనా బ్రతికించాలి. దయచేసి ప్రాణాన్ని వృధాగా పారేయకండి, అది పనికొస్తుంది. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి సైన్స్ ఈరోజు చెప్తోంది, కానీ మన పురాణాలు ఇప్పుడే చెప్పాయి. ఒక పావురం ప్రాణం కాపాడడం కోసం శిబి చక్రవర్తి తన తొడను కోసి తూకం వేశాడు. దదీచి తన వెన్నెముకను వజ్రాయుధంగా మార్చాడు. ఏమండే, మీరన్నట్టు అది పాపమే అయితే వాళ్ళంతా పుణ్యాత్ములు ఎందుకు అయ్యారు? బ్రతికున్నప్పుడే వాళ్ళు ఆర్గాన్స్ డొనేట్ చేశారు, మనం చనిపోయిన తర్వాత అయినా చేయలేమా? చివరిగా ఒక మాట,